ఆటో డ్రైవర్లు ఆగిన ఆటో డ్రైవర్ ఉండే కదా, చూడండి, ఉపాధి కోల్పోయి మనోవేదన అంటూ ఉంది కదా. కరీంనగర్ జిల్లా చామరపల్లిలో గుండెపోటుతో మృతి అంటూ ఒకరు చెప్తాను కదా. ఒకసారి దీని గురించి నేను క్లియర్గా చెప్తా. ఈ కల్వకుంట్ల కాలకీయులు మళ్ళా ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి మళ్ళీ వందలాది మందిని చంపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకీయులు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులను రెచ్చగొట్టి చంపినటువంటి గనులు ఈ కల్వకుంట్ల కాలకీయులు. వీళ్ళ ఉసురు తీసుకొని వీళ్ళ శవాల పైన ఈరోజు ప్రగతి భవన్ అనేటువంటి కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఈరోజు పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఫామ్ హౌస్లు కట్టుకొని జల్సాలు చేస్తూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకీయుల విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు హరీష్ రావు అనేటోడు కానీ, ఈ కవిత కానీ, ఈ కేటీఆర్ కానీ, ఈ కేసీఆర్ కానీ వీళ్ళు అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి వీళ్ళేమో పెట్రోల్ పోసుకోవడం, పెట్రోల్ దొరుకుతుంది ఒంటి వేసుకోవడం, కానీ అగ్గిపెట్ట ముట్టించుకోవడం కానీ అగ్గిపెట్ట దొరకదు. అంటే ఎన్ని డ్రామాలు ఆడుతుంది. దీనివల్ల హరీష్ రావు చేసినటువంటి ఈ యొక్క రెచ్చగొట్టడం వల్ల, ఏదైతే పెట్రోల్ పోసుకొని రెచ్చగొట్టిండో దానివల్ల శ్రీకాంతాచారి అనేటువంటి వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. దాంతో తెలంగాణ యువత మొత్తం కూడా ఈ 1200 మంది అమరులు కావడం కేవలం ఈ కల్వకుంట్ల కాలకీయులు చేసినటువంటి ఉద్రేకపూరితమైన ప్రసంగాల వల్ల మాత్రమే చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాసి పెట్టుకోండి, ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే నిరుద్యోగులు కానీ, లేదంటే ఆర్టీసీ కార్మికులు కానీ, కేసీఆర్ నేను ఆర్టీసీ కార్మికులను నేను పర్మనెంట్ చేయి, మీరు ఏం చేసుకుంటూ వేసుకోపోండి అంటే దాదాపు 40 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కేటీఆర్ అనే సన్నాసి నిర్వాహకం వల్ల గ్లోబల్ అనే సంస్థ దోస్తుంది కాబట్టి దానివల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఈరోజు 22 మంది చనిపోయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వేలాది మందిని చంపినా కానీ వీళ్ళ కల్వకుంట్ల కాలకీయుల రక్తదాహం ఇంకా తీరలేదు. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు రెచ్చగొడుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి మీకు ఉపాధి ఉండదు, ఈ ప్రభుత్వంలో ఏముండదు అని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళతోటి వీళ్ళను మొత్తంగా రెచ్చగొట్టి వాళ్ళుగా చనిపోయేటట్టు చేస్తున్నారు. వీళ్ళను కూడా వీళ్ళ శవాల మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కల్వకుంట్ల కాలకీయులు ఈ శివ రాజకీయం అని అనుకోరాదు, వాస్తవం చెప్పండి, శివ రాజకీయమే. కల్వకుంట్ల కాలకీయులు ఈ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి చంపేసి ఆ శవాల మీద రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనేటువంటి దాంట్లో ఈరోజు కల్వకుంట్ల కాలకీయులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఆటో డ్రైవర్లకు ఒక్కడే విన్నవిస్తున్నాను, దయచేసి మీరు కల్వకుంట్ల ఈ కాలకీయులు నమ్మకండి. వీళ్ళు చేసే ఉద్రేక ప్రసంగాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప ఏది కాదు. మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని చనిపోయేలా సూసైడ్ చేసుకునేలా ఆత్మహత్య చేసుకునేలా వీళ్ళు ప్రేరేపిస్తారు. మీరు పాపం ఉద్రేకంతో చచ్చిపోతారు, మీ కుటుంబం ఏమో రోడ్డు మీద పడుతుంది. దీన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. ధర్నాలు రాష్ట్రంలో చేసి ప్రజల్లో ఏదో అయితే చెప్తారు, కానీ మీ కుటుంబానికి ₹1 సాయం చేస్తారా? ఈ 1200 మంది అమరవీరుల పరిస్థితులు అంతే. వీళ్ళ శవాలపైన రాజకీయం చేసి అధికారులకు వచ్చిన ఈ కుటుంబాలు కూడా పట్టించుకోలేదు. మీ పరిస్థితి కూడా అదే. దయచేసి వీళ్ళ ఈ కల్వకుంట్ల కాలకీలం కనుక నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు, మీ కుటుంబాలు ఆగమైపోతాయి. దయచేసి మీరు వీళ్ళని నమ్మకండి. మీకు కావాల్సినంత భరోసా ఈరోజు బీజేపీ నుంచో బీఎస్పీ నుంచో మీకోసం ఎంతోమంది అండగా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. కానీ కల్వకుంట్ల కాలకీయుల సపోర్ట్ తీసుకుంటే కనుక మీరు మాత్రం నిజంగా మీ కుటుంబాలు మాత్రం ఆగమవుతాయి. రాసి పెట్టుకోండి, ఇంతే. ఇంతకన్నా నుంచి నేను చెప్పాను, ఎందుకంటే మేము మా స్వీయ అనుభవంతో చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో 2009-2008 నుంచి వీళ్ళని చూస్తూ ఉన్నాం. వీళ్ళ ఉద్రేక ప్రసంగాలు చూస్తూ ఏ విధంగా ఉద్రేకంగా మాట్లాడతారో మాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాం, మా స్వీయ అనుభవం చెప్తా ఉన్నాం. దయచేసి కల్వకుంట్ల కాలకీయులు నమ్మొద్దు. ఆటో డ్రైవర్లందరూ కూడా, ఆటో వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరు కూడా నమ్మొద్దు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఆటో డ్రైవర్లు ఆగిన ఆటో డ్రైవర్ ఉండే కదా, చూడండి, ఉపాధి కోల్పోయి మనోవేదన అంటూ ఉంది కదా. కరీంనగర్ జిల్లా చామరపల్లిలో గుండెపోటుతో మృతి అంటూ ఒకరు చెప్తాను కదా. ఒకసారి దీని గురించి నేను క్లియర్గా చెప్తా. ఈ కల్వకుంట్ల కాలకీయులు మళ్ళీ ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి మళ్ళీ వందలాది మందిని చంపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకీయులు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులను రెచ్చగొట్టి చంపినటువంటి గనులు ఈ కల్వకుంట్ల కాలకీయులు. వీళ్ళ ఉసురు తీసుకొని వీళ్ళ శవాల పైన ఈరోజు ప్రగతి భవన్ అనేటువంటి కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు. వీళ్ళ శవాల పైన ఈరోజు పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఫామ్ హౌస్లు కట్టుకొని జల్సాలు చేస్తూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకీయుల విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు
హరీష్ రావు అనేటోడు కానీ, ఈ కవిత కానీ, ఈ కేటీఆర్ కానీ, ఈ కేసీఆర్ కానీ వీళ్ళు అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి వీళ్ళేమో పెట్రోల్ పోసుకోవడం, పెట్రోల్ దొరుకుతుంది ఒంటికి వేసుకోవడం, కానీ అగ్గిపెట్ట ముట్టించుకోవడం కానీ అగ్గిపెట్ట దొరకదు. అంటే ఎన్ని డ్రామాలు ఆడుతుంది. దీనివల్ల హరీష్ రావు చేసినటువంటి ఈ యొక్క రెచ్చగొట్టడం వల్ల, ఏదైతే పెట్రోల్ పోసుకొని రెచ్చగొట్టిండో దానివల్ల శ్రీకాంతాచారి అనేటువంటి వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. దాంతో తెలంగాణ యువత మొత్తం కూడా ఈ 1200 మంది అమరులు కావడం కేవలం ఈ కల్వకుంట్ల కాలకేలి చేసినటువంటి ఉద్రేకపూరితమైన ప్రసంగాల వల్ల మాత్రమే చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాసి పెట్టుకోండి, ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే నిరుద్యోగులు కానీ, లేదంటే ఆర్టీసీ కార్మికులు కానీ, కేసీఆర్ నేను ఆర్టీసీ కార్మికులను నేను పర్మనెంట్ చేయి, మీరు ఏం చేసుకుంటూ వేసుకోపోండి అంటే దాదాపు 40 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కేటీఆర్ అనే సన్నాసి నిర్వాహకం వల్ల గ్లోబల్ అనే సంస్థ దోస్తుంది కాబట్టి దానివల్ల ఇంటర్మీడియట్ పిల్లలు ఈరోజు 22 మంది చనిపోయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల వేలాది మందిని చంపినా కానీ వీళ్ళ కల్వకుంట్ల కాలకేయుల రక్తదాహం ఇంకా తీరలేదు. ఇప్పుడేం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆటో డ్రైవర్లు రెచ్చగొడతా ఉన్నారు. ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టి మీకు ఉపాధి ఉండదు, ఈ ప్రభుత్వంలో ఏముండదు అని చెప్పేసి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళతోటి వీళ్ళను మొత్తంగా రెచ్చగొట్టి వాళ్ళుగా చనిపోయేటట్టు చేస్తున్నారు. వీళ్ళ అమర వీళ్ళను కూడా వీళ్ళ శవాల మీద కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు ఈ శివరాజకీయం అన్నట్టు అనుకోరాదు, వాస్తవం చెప్పండి శివరాజకీయమే. కల్వకుంట్ల కాలకేయులు ఈ ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి చంపేసి ఆ శవాల మీద రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవాలనేటువంటి దాంట్లో ఈరోజు కల్వకుంట్ల కాలకేయులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఆటో డ్రైవర్లకు ఒక్కడే విన్నవిస్తున్నాను, దయచేసి మీరు కల్వకుంట్ల ఈ కాలకేయులు నమ్మకండి. వీళ్ళు చేసే ఉద్రేక ప్రసంగాలన్నీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం తప్ప ఏది కాదు. మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని చనిపోయేలా సూసైడ్ చేసుకునేలా ఆత్మహత్య చేసుకునేలా వీళ్ళు ప్రేరేపిస్తారు. మీరు పాపం ఉద్రేకంతో చచ్చిపోతారు, మీ కుటుంబం ఏమో రోడ్డు మీద పడుతుంది. దీన్ని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటారు, ధర్నాలు రాష్ట్రాలు చేసి ప్రజల్లో ఏదో అయితే చెప్తారు, కానీ మీ కుటుంబానికి ₹1 సాయం చేస్తారా? ఈ 1200 మంది అమరవీరుల పరిస్థితులు అంతే. వీళ్ళ శవాలపైన రాజకీయం చేసి అధికారులకు వచ్చిన ఈ కుటుంబాలు కూడా పట్టించుకోలేదు. మీ పరిస్థితి కూడా అదే. దయచేసి వీళ్ళ ఈ కల్వకుంట్ల కాలకేలం కనుక నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు, మీ కుటుంబాలు ఆగమైపోతాయి. దయచేసి మీరు వీళ్ళని నమ్మకండి. మీకు కావాల్సినంత భరోసా ఈరోజు బీజేపీ నుంచో బీఎస్పీ నుంచో మీకోసం ఎంతోమంది అండగా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. కానీ కల్వకుంట్ల కాలకేయుల సపోర్ట్ తీసుకుంటే కనుక మీరు మాత్రం నిజంగా మీ కుటుంబాలు మాత్రం ఆగమవుతాయి. రాసి పెట్టుకోండి.